మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం. రామాయణంలోని సుందరకాండ అంటే కేవలం ఒక కథ కాదు. అది ఒక సైకాలజీ, ఒక మేనేజ్మెంట్ లెసన్ అండ్ మనల్ని మనం గెలిచే ఒక యుద్ధ తంత్రం. అందుకే ఈ సిరీస్ని మొత్తం 15 ప్రత్యేకమైన ఎపిసోడ్లుగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ 15 ఎపిసోడ్లో హనుమంతుడి ప్రయాణాన్ని విశ్లేషిస్తూ మన జీవితంలోని అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ద సెవెన్ సెన్స్. మీరు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఒక పెద్ద ప్రాబ్లం మీ ముందు ఉంటుంది. అది ఎగ్జామ్ కావచ్చు, జాబ్ ఇంటర్వ్యూ కావచ్చు, లేదా లైఫ్లో ఒక కష్టమైన నిర్ణయం కావచ్చు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇది మన వల్ల కాదు, ఇంకా వదిలే అని ఫిక్స్ అయిపోతారు. మీలో ఎక్కడో ఒక మూల నేను చేయగలను అనిపిస్తున్నా, బయటపడడానికి భయం. ఎవరో ఒకరు వచ్చి నీ వల్ల అవుతుందిరా అని చెప్తే బాగుండు అనిపిస్తుంది కదా. అక్షరాల రామాయణంలో సుందరకాండ మొదలయ్యే ముందు దక్షిణ సముద్రం ఒడ్డున వానర సైన్యం పరిస్థితి కూడా అదే. సముద్రం దాటి లంక వెళ్ళాలి, కానీ ఎలా? అంగదుడు, సుగ్రీవుడు లాంటి మహావీరులందరూ కూడా మా వల్ల కాదని చేతులెత్తేశారు. అక్కడ ఒక చెట్టు కింద సైలెంట్గా తలదించుకొని ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయనే శ్రీరామ భక్త హనుమాన్. అంతటి మహావీరుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఈరోజు ఎపిసోడ్లో హనుమంతుడి సైలెన్స్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి, మరియు మనలో నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పే ది అవేక్నింగ్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. అసలు హనుమంతుడు సముద్రం దాటలేడా? ఆయనకు ఆ శక్తి లేదా? ఉంది. కానీ ఆయనకు ఒక చిన్న సమస్య కూడా ఉంది. చిన్నప్పుడు సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం, దానివల్ల మునులు ఆయనకు ఒక శాపం ఇవ్వడం జరుగుతుంది. ఆ శాపం ఏంటంటే, నీ సొంత బలం నీకు గుర్తుండదు, ఎవరో ఒకరు నీకు గుర్తు చేసే వరకు నీ శక్తులు ఏవి పనిచేయవు. సైకలాజికల్గా దీన్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. మనలో చాలామంది పరిస్థితి కూడా ఇదే. చిన్నప్పటి నుండి మన చుట్టూ ఉన్న సమాజం, మన బంధువులు లేదా స్కూల్ టీచర్స్ మన మైండ్లో కొన్ని నెగిటివ్ బిలీఫ్స్ని ఇంజెక్ట్ చేశారు. నీకు లెక్కలు రావు, నువ్వు బిజినెస్ చేయలేవు, నీలో టాలెంట్ లేదు, ఇలాంటి మాటలు వింటూ పెరగడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ మాటలు స్ట్రాంగ్గా రికార్డ్ అయిపోయి మన నిజమైన బలాన్ని మనం మర్చిపోతున్నాం. హనుమంతుడి శాపం కూడా సరిగ్గా ఇదే, ది కండిషన్ మైండ్. సరిగ్గా ఆ టైంలోనే ఎంటర్ అవుతాడు ద గ్రేట్ కౌన్సిలర్ అండ్ మెంటర్ జాంబవంతుడు. జాంబవంతుడు అందరినీ వదిలేసి చిన్నగా హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏమంటాడు? హనుమ, ఏంటి ఇలా కూర్చున్నావు? కరుత్మంతునితో సమానమైన వేగం, బలం నీ సొంతం కదా. నీది సామాన్యమైన పుట్టుక కాదు, సాక్షాత్ ఆ వాయుదేవుడివి నీవు. నువ్వు తలుచుకుంటే ముల్లోకాలను గడగడలాడించగలవు. లేవయ్యా ఆంజనేయ, నీ బలమేంటో తెలుసుకో అని మోటివేట్ ఇస్తాడు. ఇక్కడ జాంబవంతుడు చేసిందేంటి? కేవలం పొగడడం మాత్రమే కాదు. ఈ హిట్ ద రైట్ ట్రిగర్ ఇన్ హనుమాన్ సబ్ కాన్షియస్ మైండ్. మన లైఫ్లో కూడా జాంబవంతుడి లాంటి ఒక మెంటర్ లేదా గైడ్ ఉంటే మన లైఫ్ టర్న్ అయిపోతుంది. అది మీ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఒక పుస్తకం కావచ్చు, లేదా మన సెవెన్ సెన్స్ ఛానల్ కావచ్చు. వాళ్ళు మనకేమి ఇవ్వరు, కేవలం మన క్యాపబిలిటీ ఏంటో మనకు అర్థంలో చూపిస్తారంతే. జాంబవంతుడు చెప్పిన మాటలు వినగానే హనుమంతుడిలో మార్పు మొదలైంది. జాంబవంతుడి మాటలు వింటుంటే హనుమంతుడిలో నిద్రపోతున్న శక్తి మేల్కొంది. తలదించుకొనున్నవాడు నెమ్మదిగా తల పైకెత్తాడు. ఆయన కళ్ళల్లో ఒక మెరుపు. వానర సైన్యం అంతా చూస్తుండగానే తన శరీరాన్ని ఒక మహాపర్వతంలాగా పెంచడం మొదలుపెట్టాడు. దాన్నే రూపవిక్రియ అంటారు. అది చూసి వానరులంతా ఆశ్చర్యపోతారు. ఇందాకటిదాకా మన మధ్య కామ్గా ఉన్న హనుమంతుడేనా ఇతను అనుకున్నారు. హనుమంతుడు గట్టిగా సింహనాదం చేసి, జాంబవంత, ఇప్పుడు చెప్పు, ఈ సముద్రాన్ని ఇప్పుడే దాటేయమంటావా, లేక సముద్రాన్ని ఇటువైపుకు తెచ్చేయమంటావా? ఏది చేయమన్నా చేస్తాను అన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఎప్పుడైతే మీ మీద మీకు నమ్మకం కలుగుతుందో, మీ బలం ఏంటో మీకు అర్థమవుతుందో, అప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మీ మాట మారుతుంది, మీ యాక్షన్ మారుతుంది. సో మిత్రుల, సుందరకాండలోని మొదటి లెసన్ ఇదే. మనలో కూడా అంతులేని శక్తి ఉంది, కానీ దాన్ని ఒక నెగిటివ్ శాపంతో కప్పేసి ఉంచాం. ఈరోజు మీకు మీరే ఒక జాంబవంతుడిలా మారండి. కళ్ళు మూసుకొని ఈ అచీవ్మెంట్ని గుర్తు తెచ్చుకోండి. ఐ కెన్ అని గట్టిగా మీరు మీకు మీరే చెప్పుకోండి. మీలోని హనుమంతుడు ఖచ్చితంగా నిద్రలేస్తాడు. మరి తన బలాన్ని తెలుసుకున్న హనుమంతుడు ఆకాశంలోకి ఎలా దూకాడు? దూకిన వెంటనే ఆయనకు ఎదురైన మొదటి టెంప్టేషన్ ఏంటి? మనందరి లైఫ్లో కామన్గా ఉండే అతిపెద్ద శత్రువు అయినా ఎలా జయించాడు? అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే 14 ఎపిసోడ్లలో మనం హనుమంతుడి విజయ ప్రయాణంలోని లోతైన రహస్యాలను ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఈ సిరీస్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ సతీష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద సెవెన్ సెన్స్.